Hi, hello guys, what's up? Welcome back. It's been many days, I guess. యాక్చువల్లీ ఏమి ఎటు వెళ్ళట్లే కాబట్టి ఏం వ్లాగ్స్ రావట్లే. అండ్ డైలీ వ్లాగ్స్తో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఆఫీస్ ఉన్నప్పుడైనా చేద్దామని అది కూడా అవ్వట్లేదు, టైం దొరకట్లేదు. అండ్ ఇప్పుడు చూసిండ్రు కదా, టైం 9 అయింది. ఫటాఫట్ ఆఫీస్ పోవాలా. ఇక్కడ నుంచి మనం ఒక ఆల్మోస్ట్ 1.5 hour నడపాలి. వీళ్ళు చూడండి ఎట్లా పోతుండ్రు, ర్యాలీ పోతున్నట్టే మెల్లగా పోతుండ్రు. అది కూడా చక్కగా పోవట్లేరు. వచ్చాడయ్యా KTM RC. ఏం లేదు, యూట్యూబ్కి కావాల్సిన కన్సిస్టెన్సీ. నువ్వు ఎటైనా జరుగు, ఏమైనా చేయి, రెగ్యులర్ బేసిస్లో అప్లోడ్ చేస్తేనే ఫాయిదా. సో ఇవాళ వీడియో ఏంటిదంటే, బేసికలీ 2022 మార్చ్లో బండి కొన్న 2025 ఏప్రిల్ అంటే ఈ మంత్లో మన లాస్ట్ EMI అయితే కంప్లీట్ అయిపోయింది. బేసికలీ 36 months ఆఫ్ 3 lakhs కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ బండి మన సొంతమైంది. బేసికలీ మన బైక్ ఆఫ్టర్ 3 years మన సొంతమైంది. సొంతం ఎందుకు అంటానంటే, ఫస్ట్ కొన్నది నువ్వే కదా, తర్వాత కొన్నది నువ్వేగా. అంటే ఈ వీడియోలో ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఈ మధ్య చాలా అనిపిస్తున్నారు నాకు, రోడ్డు పైన కానీ రీల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ. వాడి మూతి మీద మీసం కూడా లేదు. సో ఏంటంటే వాళ్ళకి అసలు బైక్స్ ఎలా వస్తున్నాయో నాకు ఇంకా అర్థం కావట్లేదు. 99% వాళ్ళు జాబ్ చేసి సంపాదించుకునే మొక్కల్లాగా అయితే లేవు. ఇంట్లో వాళ్ళని సతాయించి బండి కొన్న టైప్లోనే ఉన్నారు. అండ్ బండి కొనే రీల్స్ కూడా పెడుతున్నారు కదా. పక్క వాళ్ళ అమ్మ నాన్న చూస్తే మాత్రం మీకు ఘోరంగా బాధ అవుతుంది. వీడి ఏడుపుకి అనవసరంగా కొనిచ్చామరా అన్నట్టు ముఖం పెడుతున్నారు అనమాట. సంతోషంగా ఎవరు కొనియట్లేరు. సో బేసికలీ మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మీ ఓన్ హార్డ్ ఎర్నింగ్ మనీతో కొంటే ఆ బైక్ మీరు సొంతం చేసుకున్నాక సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేసి నాకు ఇస్తావా ఇయ్యవా అని సతాయించి తెచ్చుకునే సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. ఆ బండి మెయింటెనెన్స్ వేరుంటుంది. ఆ బండి అటాచ్మెంట్ వేరుంటుంది. అదే మీరు లోన్ తీసుకొని, ఫినాన్స్ తీసుకొని, ఎవ్రీ మంత్ కట్టుకొని రెస్పాన్సిబిలిటీగా మీకు అన్నీ మేనేజ్ చేసుకొని డబ్బులు ఈ విధంగా మీరు కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ అటాచ్మెంట్ వేరుంటుంది. ఆ కొన్న బైక్తో, ఆ కొన్న ఏమంటారు ఎక్స్పీరియన్స్తో. ఈ విషయం ఎప్పుడు గ్రహించాను అంటే, యాక్చువల్లీ వీడియో ఎందుకు చేస్తానంటే, చిన్నప్పటి నుంచి బైక్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే, ఇంట్లో వాళ్ళని భయంకరంగా ఏడిపించినా, ఇంటి నుంచి పారిపోయినా, కొనిస్తారా కొనివ్వరా అంటే అస్సలు కొనివ్వలే. ఏమైనా చేసుకో కొని అని మాత్రం అన్నారు. కానీ వాళ్ళు అప్పుడు ఎందుకు అన్నారో ఇప్పుడు ఎందుకు నాకు అర్థమవుతుందో అన్నది ఈ వీడియో అనమాట. ఒక టైం వస్తుంది, నువ్వే కొనుక్కుంటావు, మేము కొనిచ్చే అవసరం లేదు అనే డైలాగులు అప్పుడు ఏదైతే అన్నారో కరెక్ట్. ఆ డైలాగ్స్ అన్నీ నీకు ఒక పాయింట్ అప్పుడు రియలైజ్ అవుతావు. అదే అనమాట ఈ ఫేజ్ వస్తుంది. ఫస్ట్ బైక్ నేను ఇంట్లో వాళ్ళని అడగకుండా, ఇబ్బంది పెట్టకుండానే కొన్నా. ఈ సెకండ్ బైక్ కూడా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టుకునే కొన్నా. మీరు అనుకోవచ్చు, సరే అన్న ఇంట్లో తీసుకొని కట్టచ్చు కదా అంటే, ఎస్ యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు ఇస్తా అంటే కట్టచ్చు. వాళ్ళ తీసుకొని అదే EMI ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకే కట్టచ్చు. కానీ ఇంట్లో వాళ్ళు ఇస్తే ఏమవుతుందంటే, నీకు అదొక భయం లేకుండా పోతుంది అనమాట. సర్లే ఈ మంత్ కట్టకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ కట్టుకుందాం, నెక్స్ట్ మంత్ కట్టకపోతే ఏమవుతుంది, మన మమ్మీ కదా, మన డాడీ కదా, వాళ్ళకేమన్నా ఇవ్వకపోతే ఏమవుతుంది అనే స్టేజ్లోకి వెళ్తాము. అదే సచ్చినట్టు లోన్లు తీసుకొని కడితే మాత్రం అది డిఫాల్ట్ అయితే మీ సిబిల్ స్కోర్ బొక్కబడుతుంది. వాళ్ళు ఫోన్లు చేసి మిమ్మల్ని సాగబడతారు.
సో ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ భయం అనేది ఉంటుంది. ఈ ట్రయంఫ్ వాడు చాలా కథలు పడుతుండ్రు అయ్యా, తెలియదు నా గురించి, నేను వ్లాగ్ చేస్తున్నా భయ్యా, నువ్వు నా చుట్టే తిరగకు. జోక్. ఎప్పుడైనా సరే అప్పుడు వాళ్ళు చెప్పింది ఎవరికి అర్థం కాదు, అసలు 99% ఎవరికి అర్థం కాదు. ఎందుకు ఇలా ఉన్నారు అని ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అప్పుడు ఇప్పలేదు. ఎప్పుడైతే నెయ్యాకు కొనుక్కునే స్టేజ్కి వచ్చానో అప్పుడు అర్థమైపోతుంది అనమాట. సో ఈ మంత్ ఈఎంఐ అయిపోయింది కాబట్టి నాకు ఈ అవేర్నెస్ చేద్దామని అనిపించింది. ఫస్ట్ చదువుకొని జాబ్ తెచ్చుకొని నీ సంపాదనతో అట్లీస్ట్ కొంచెం డౌన్ పేమెంట్ కట్టి లోన్ తీసుకొని కొని దాన్ని వాడితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నువ్వే కొని చూడు, అర్థమవుతుంది. అంత బాగుంటుంది. ఇంట్లో వాళ్ళని ఏడిపించి బాధ పెట్టి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు తీసుకొని మళ్ళీ జరగకుండా జరిగితే వాళ్ళకి బాధ, నీకు బాధ. అందుకనే ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కడతావు, బట్ స్టిల్ ఇంట్రెస్ట్ కడతారు, బట్ స్టిల్ ఆ రెస్పాన్సిబుల్ మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ అనేది లోన్ తీసుకుంటేనే వస్తుంది. అండ్ ఇంకోటి, బిగ్గెస్ట్ రైడ్ ఆఫ్ మై కెరీర్ అండ్ ఎవ్రీ బైకర్స్ డ్రీమ్, ఎవ్రీ ఇండియన్ బైకర్స్ డ్రీమ్ అనొచ్చు. ఇండియన్ కాదు, ఎవ్రీ వరల్డ్స్ బైకర్స్ డ్రీమే అది. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సీనిక్ బ్యూటిఫుల్. ఎంత హైప్ ఇచ్చినా తక్కువే, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్తున్నామో. అండ్ దానికోసం అయితే ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. చార్మినార్ కనిపించింది. సో రోజు నాకు ఇలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. అటు ఓవర్ నుంచి వెళ్ళినా అంతే ఉంటుంది, ఇట్లా సిటీ నుంచి వచ్చినా అంతే ఉంటుంది. ఎట్లా పోయినా ట్రాఫిక్ అయితే కామన్. ఓరు దేవుడా, ఇది కూడా ట్రాఫిక్ ఉంది. చూడండి చూడండి ఎంత ట్రాఫిక్, మొత్తం బ్లాక్. అండ్ సో గైస్, ఒక చిన్న అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మన డ్రీమ్ డెస్టినేషన్, ఎవ్రీ బైకర్స్ డ్రీమ్ డెస్టినేషన్, అక్కడికైతే వెళ్తున్నాం. దాని ప్రిపరేషన్ అయితే నడుస్తుంది. అండ్ ఇది ఎవరికి పబ్లిక్గా ఏం చెప్పలేదన్నమాట, ఓన్లీ క్లోజ్డ్ వన్స్, నాతో సింక్ అయిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళకే చెప్పా. అందులో మంచిగా వస్తున్నారు. ఇది ఎక్కువ గుంపులతో వెళ్ళే రైడ్ కాదనమాట. ఎంత తక్కువ లిమిటెడ్గా వెళ్తే అంత ప్రశాంతంగా వెళ్ళి కంప్లీట్ చేయొచ్చు. సో దాని ప్రిపరేషన్లు అయితే నడుస్తున్నాయి. సో ఇది లోన్ తర్వాత వెళ్దామని ప్లాన్ చేశాను అప్పుడు నేను 2022లో. చాలామంది లాస్ట్ 2-3 years నుంచి భయ్యా లదాఖ్ ఎప్పుడు అని అడుగుతుండే. ఇదే అనమాట రీజన్. నేను ఎప్పుడైతే నా లోన్ అయిపోయి బైక్ నాది అవుతుందో అప్పుడు వెళ్దాం అనుకున్నా. సో ఆ టైం 2025లో వచ్చింది. సో నెక్స్ట్ మంత్ అది కంప్లీట్ చేసుకొని ఇక ఆ వీడియోలు ఎప్పటికి వస్తాయి అన్నది నేను కూడా చెప్పలేను. ఫస్ట్ అయితే వెళ్ళి మంచిగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. మనం ఐక్య దగ్గరికి అయితే వచ్చాము. ఇవాళ బ్లాక్ షర్ట్ వేసుకున్నా కదా, మొత్తం మండుతుంది వేడి. సో టైం 9:30 అవుతుంది. ఒక గంట కంటే తక్కువగా వచ్చినట్టున్నాం.
ఇక్కడ నుంచి కొండాపూర్ ఒక 10 నిమిషాలు. సో సక్సెస్ఫుల్లీ ఆఫీస్కి అయితే మీతో మాట్లాడుకుంటూ అయితే వచ్చేసా. సో చూసారు కదా, ఎప్పుడైనా రైట్ రెస్పాన్సిబిలిటీతో బైక్ కొనుక్కుంటే మీరు రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఇక మా వాళ్ళు కొనిచ్చిండ్రు కదా అని ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా నడిపితే తర్వాత మీకే ఉంటుంది సినిమా. चलो मरी, see you then, टाटा, बाय बाय.